హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనం అల్లు అర్జున్ గారి ఇంటి వద్దే ఉన్నాము. ఆయన ఇవాళ మార్నింగ్ 6:57 ఆ ప్రాంతంలో జైలు నుంచి బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత ఇంటికి వచ్చారు. సో ప్రెజెంట్ ఇప్పుడే ప్రెస్ మీట్ ఆయన పెట్టడం జరిగింది. సో ఈ కేసుకు సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ఆయన మాట్లాడలేదు. జస్ట్ ఫ్యామిలీ మాత్రం ఆదుకుంటాం, ఇది జస్ట్ ఇంటెన్షనల్గా జరిగిపోయింది అని చెప్పేసి మాత్రం మాట్లాడారు. కేసు అప్డేట్స్ గురించి ఏం మాట్లాడలేదు. ఫ్యామిలీ మాత్రం ఆదుకుంటామని చెప్పేస్తారు. సో మార్నింగ్ నుంచి చాలా మంది సెలబ్రిటీస్ అయితే పొలిటీషియన్స్ కూడా రావడం జరుగుతుంది. రానా గారు, నాగ చైతన్య గారు, సుకుమార్ గారు, కొరటాల శివ గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. ప్రొడ్యూసర్స్, సినీ సెలబ్రిటీస్ చాలా మంది అయితే వస్తున్నారు. సో ఇక్కడ ఒక హడావిడి అయితే క్రియేట్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉంది. సో అల్లు అర్జున్ గారు ఫ్యామిలీని అయితే ఆడుకుంటారని మాత్రమే చెప్పారు. అయితే దీనిపైన పొలిటికల్ రగడ జరగడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఆ అంశాల గురించి వేటి గురించి కూడా అల్లు అర్జున్ గారు ప్రస్తావించలేదు. అల్లు అరవింద్ గారు కూడా ప్రస్తావించలేదు వాటి గురించి. జస్ట్ ఇది ఒక ఇంటెన్షనల్ గా జరిగిపోయింది అని చెప్పేసి మాత్రమే మాట్లాడారు. ఆ ఫ్యామిలీని ఆదుకుంటాం, ఇది పొలిటికల్ గా వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అడిగే ప్రయత్నం చేసిన జర్నలిస్టులు వాటికి సమాధానం అయితే చెప్పలేదు. సో ప్రజెంట్ ఇక్కడే ఉన్నాం అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గర. ఇప్పుడే ప్రెస్ మీట్ అయితే అయిపోవడం జరిగింది. సో ఓన్లీ అల్లు అరవింద్ గారు అండ్ అల్లు అర్జున్ గారు వీళ్ళిద్దరే ప్రెస్ తో మాట్లాడారు. మిగతా ఎవరు కూడా ప్రెస్ తో అయితే మాట్లాడలేదు. సో మార్నింగ్ నుంచి సెలబ్రిటీలు, పొలిటీషియన్స్ అందరూ కూడా వస్తున్నారు. సో వరుస పెట్టి ఇంకా రావడం మొదలు పెట్టారు. సో చూస్తున్నారు కదా, ప్రజెంట్ అయితే మీడియా హడావిడి అండ్ అల్లు అర్జున్ గారు ఉండడం కూడా చూస్తున్నాం మనం. సో ప్రజెంట్ అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఇక్కడ ఎవరిని కూడా అభిమానుల్ని వీళ్ళెవరిని కూడా అలౌ చేయనివ్వడం లేదు. జస్ట్ అక్కడ క్లోజ్ చేసేసారు. హై సెక్యూరిటీ అయితే ఉండడం చూస్తున్నాం. సో ఈ విధంగా ఒక స్టార్ హీరో అరెస్ట్ అవ్వడం అనేది సెన్సేషన్ క్రియేట్ చేసింది. అల్లు అర్జున్ గారు నిన్న అరెస్ట్ అవ్వడం, ఆ రోజు ఆయనకు మధ్యంతర బెయిల్ దొరకడం, మళ్ళీ నైట్ అంతా కూడా ఆయన జైల్లో ఉండడం, ఆ తర్వాత మార్నింగ్ బయటకు వచ్చేస్తారు. అయితే నైట్ అంతా జైల్లో ఉండడం పట్ల కాస్త అల్లు అరవింద్ గారు కూడా అసంతృప్తి నిన్న ఈవినింగ్ వ్యక్తం చేయడం మనం చూస్తాం. అంటే ఆయన కారులో కూడా ఎక్కకుండా క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వచ్చేస్తారు. సో ఇంటి దగ్గర మార్నింగ్ జైలు నుంచి బయటకు రాగానే ఆయన గీతా ఆర్ట్స్కి వెళ్ళడం, ఆ తర్వాత ఇంటికి రావడం జరిగింది. ఇంటి దగ్గర కూడా చాలామంది అభిమానులతో పాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెయిట్ చేస్తూనే ఉన్నారు. సో ముఖ్యంగా వాళ్ళ పాప గురించి కూడా మనం విజువల్స్ అన్నీ చూస్తాం. ఆమె అక్కడ ఉండి వెయిట్ చేయడం ఇవన్నీ కూడా చూస్తాం. సో ప్రజెంట్ అల్లు అర్జున్ గారు వచ్చేసారు. మార్నింగ్ నుంచి అందరూ కూడా వచ్చి ఆయనకి జస్ట్ పరామర్శించడం చూస్తున్నాం మనం. సో ఇప్పటివరకు అయితే చాలా మంది సెలబ్రిటీస్ వస్తున్నారు, ఇంకా వస్తూనే ఉన్నారు. సో ఇప్పుడే చాలా హడావిడి అయితే వీళ్ళ ఇంటి దగ్గర ఉండడం చూస్తున్నాం. ప్రజెంట్ చూస్తున్నాం ఎంతమంది మీడియా పర్సన్స్, అల్లు అర్జున్ గారు అండ్ సెలబ్రిటీస్, డైరెక్టర్స్, పొలిటీషియన్స్ అందరూ కూడా రావడం జరిగింది. సో ఏదేమైనా అల్లు అర్జున్ గారు అయితే బయటకు వచ్చేస్తారు. సో మరి ఇంకా ఫర్దర్‌గా ఎటువంటి అప్డేట్స్ రాబోతున్నాయి ఈ ఇష్యూలో అనేది మనం వేచి చూడాల్సింది. థాంక్ యూ సో మచ్. The events levels around. Thank you. I'm safe. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film and there was an accident. That is totally unintentional. We went to watch a movie and due to an unfortunate accident, there's been a loss of a person. And we're always very sorry for whatever's genuinely happened. And it's purely out of my personal control. And I've been doing that for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my uncle's films. I've been there more than 30 times in my life, and never something like this has ever happened. It is purely accidental, purely unfortunate, and I will be there for the family to support them in whatever way I can. We can never cover the loss of the death of a person, but in whatever possible way I will be there for the family to support them. And once again, I like to thank each and every one of you from all over. बहुत शुक्रिया सबके लिए. अंदर के प्रति ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి